హాయ్ బ్రో అందరికి ఇవాళ ప్రొఫెషనల్గా మొబైల్ స్ట్రీమింగ్ అంటే గేమ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలో చెప్పమంటే చూపిస్తాను బ్రో ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకున్నప్పుడు స్ట్రీమ్ ల్యాబ్స్ అనేది కొంచెం ఆడియో క్వాలిటీ కానీ ప్లే స్టోర్లో ఇలా సెర్చ్ చేయండి, బాగుంటుంది బ్రో. ఆడియో వీడియో క్వాలిటీ బాగుంటుంది బ్రో. మీకు వైఫై ఉంటే మట్టుకి మీరు 1080pలో కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీమ్ ల్యాబ్స్ ఇన్స్టాల్ చేసుకోండి బ్రో. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను మామ. ఒక్కొక్క సెట్టింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రో, ఓకేనా? వెల్కమ్ మచ్చా, వెల్కమ్ టు ద స్ట్రీమ్ కాదు మామ. థ్యాంక్ యూ బ్రో. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి మామ. ఓపెన్ చేసిన తర్వాత ఇదిగో ఇలా రొటేట్ చేసుకోండి. వెర్టికల్గా అయితే మట్టికి నార్మల్గా చేయొచ్చు బ్రో, లేదంటే మట్టికి మీరు నార్మల్గా ఇలా ల్యాండ్స్కేప్లో చేయాలనుకోండి ల్యాండ్స్కేప్లో చేయొచ్చు. ఇవన్నీ ముందు ప్రీ ఇన్స్టాల్డ్గా అంటే ప్రీ యాడెడ్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత అకౌంట్స్ ఉంటాయి బ్రో. అకౌంట్ సెట్టింగ్స్ ఇక్కడ మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ ఐడితో కానీ ట్విచ్లో కానీ యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు దేంట్లో కావాలంటే దాంట్లో స్ట్రీమ్ చేయొచ్చు. మీ దగ్గర యూట్యూబ్ అకౌంట్ అంటే యూట్యూబ్ నుండి డైరెక్ట్గా లాగిన్ అవ్వకపోతే మట్టుకి కస్టమ్ ఆర్టీఎంపీ అని ఉంటుంది బ్రో. సెటప్ అంటే ఆ యూఆర్ఎల్ స్ట్రీమ్కి యాడ్ చేసుకుంటే సేమ్ దాంతోనే కంటిన్యూ చేసుకోవచ్చు మామ. నేను యూట్యూబ్తో లాగిన్ అయ్యాను బ్రో, మీరు లాగిన్ అవ్వండి యూట్యూబ్తో. లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలంటే బ్రో సీన్స్ అని ఉంటుంది మామ. సీన్స్ ఇదిగో ఈ సీన్స్ అని ఉన్నాయి కదా బ్రో. నేను ఏమేమి పెట్టానో ఒకసారి చూపిస్తున్నాను. ఈ సీన్స్లోకి వెళ్ళండి. ఇదిగో ఇక్కడ నా దగ్గర సబ్స్క్రైబర్ కౌంటు పైన వాచింగ్ ఎంత వస్తుందో వాచింగ్, ఇక్కడ అలర్ట్ బాక్స్ ఒకటి వస్తుంది బ్రో. అంతే సింపుల్. అవి ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను మామ. ఒకసారి సీన్స్లోకి వెళ్ళండి. సీన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్ట్రీమ్ ల్యాబ్స్ వ్యూస్ అని చూసావా, ఇది వ్యూవర్ కౌంట్ మామ. వ్యూవర్ కౌంట్ ఇదేమో అలర్ట్ బాక్స్ తీసేస్తున్నాను నేను. ఇదేమో సోషల్ కౌంట్స్, ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. చూపిస్తాను బ్రో ఒక్కొక్కటి నీట్గా. ఇప్పుడు యాడ్ లేయర్ అని కొట్టండి మామ. యాడ్ లేయర్ అని కొట్టిన తర్వాత యాడ్ విజిట్లో అలర్ట్ బాక్స్ అని చూసారా, అలర్ట్ బాక్స్ పెట్టేసుకోండి, వచ్చేస్తుంది. అలర్ట్ బాక్స్ పెట్టుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ సేవ్ కొట్టేసి మళ్ళీ సేమ్ లేయర్స్లోకి వచ్చేసి యాడ్ లేయర్ అని కొట్టండి. ఇదేంటిది యాడ్ విజిట్లో అనుకుంటా, కొంచెం వ్యూవర్స్ కౌంట్, కొంచెం బ్రో వ్యూవర్స్ కౌంట్ ఇదేనా? ఒక నిమిషం సేవ్ చేస్తున్నాగా చూద్దాం. వ్యూవర్ కౌంట్ అదేనా? ఇదే బ్రో వ్యూవర్ కౌంట్ అదేమమ్మా. వ్యూస్ ఎంతమంది చూస్తున్నారో చూపిస్తుంది బ్రో. వ్యూవర్ కౌంట్ మీకు సైజ్ ఎంత కావాలో ఆ సైజ్ అక్కడ కనపడుతుంది చూసారా, అలా కస్టమైజేషన్ చేసుకోండి మమ్మ. నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్క్రైబర్ కౌంట్ చూపిస్తాను బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్లోకి వెళ్ళండి మమ్మ. క్రోమ్లోకి వెళ్ళేసి క్రోమ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబర్ కౌంట్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఇంకో సోషల్ కౌంట్స్ అని చూసారా, socialcounts.org అని ఇది కొట్టండి మమ్మ. ఇది కొట్టిన తర్వాత ఛానల్ నేమ్ సెర్చ్ చేయండి బ్రో. యువరాజ్ తెలుగు గేమర్ అని కొట్టాను మమ్మ నా ఛానల్ నేమ్. మీ ఛానల్ కూడా చూపిస్తుంది బ్రో సెర్చ్ చేస్తే. చూపించిన తర్వాత ఓపెన్ చేయండి మమ్మ. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీరు ఒక్కసారి సైన్ ఇన్ అయితే మీకు చూపిస్తుంది బ్రో. ఒకసారి సైన్ ఇన్ అవ్వాలి. మీ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వండి. అకౌంట్తో సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్డ్గా కనపడుతుంది బ్రో. ఒకసారి ఇదిగో లేటెస్ట్ ఇదిగో కస్టమ్ చేసుకోవాలంటే బ్రో, లేదా కస్టమైజ్ చేసిన అవసరం లేకపోతే మటుకి నార్మల్ క్లిక్, కస్టమైజేషన్తో అయితే మటుకి ఇదేంటిది కస్టమ్ ఎంబెడ్ అని కొట్టుకోండి బ్రో. కొట్టిన తర్వాత కస్టమ్ కౌంటర్, ఐ వాంట్ కస్టమ్ కౌంటర్ సబ్స్క్రైబర్స్ది. గ్రాఫ్ అవసరంలా, ఫుల్ స్క్రీన్ కావాలి నాకు. ఫుల్ స్క్రీన్ లేకపోతే ఇలా లోగోతో సహా వస్తుంది బ్రో. ఓడోమీటర్ స్పీడ్ అంటే ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుందని. ఓడోమీటర్ కలర్ ఇది వైట్ కావాలి నాకు, వైట్. ఓడోమీటర్ అప్ కలర్ అంటే పెరిగితే గ్రీన్ కలర్లో చూసి, డౌన్ అయితే చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు బ్లాక్ వద్దు, నాకు ట్రాన్స్పరెంట్ కావాలనుకోండి. నేను ట్రాన్స్పరెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. అదిగో ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది మమ్మ. ఇప్పుడు కాపీ కొట్టాను, కాపీ లింక్ కొట్టేసి మళ్ళీ స్ట్రీమ్ ల్యాబ్స్కి వచ్చేస్తున్నాను. స్ట్రీమ్ ల్యాబ్స్కి వచ్చేసి సీన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ లేయర్స్లోకి వెళ్ళండి. యాడ్ లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ కస్టమ్ ఐటమ్ అని ఉంది బ్రో. యాడ్ కస్టమ్ ఐటంలో యాడ్ కస్టమ్ టెస్ట్ కాకుండా యాడ్ యూఆర్ఎల్కి వెళ్ళండి మమ్మ. యాడ్ యూఆర్ఎల్కి వెళ్ళి ఇప్పుడు మీరైతే ఏదైతే లింక్ కాపీ చేసారో అలా ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ కొట్టండి బ్రో. సింపుల్ మమ్మ. యాడ్ కొట్టిన తర్వాత ఇది మీరు ఎక్కడ పేస్ట్ చేయాలనుకున్నారో అక్కడ పేస్ట్ చేయండి బ్రో. ఒకసారి పేస్ట్ చేసేసి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు గైస్ మనం. మళ్ళీ ఇక్కడ కౌంట్ కనపడుతుంది చూడండి, అదిగో అలా గ్రీన్ కలర్లో చేంజ్ అయింది. ఇది నాకు కొంచెం ఇంకా అడ్జస్ట్ కావాలి కాబట్టి నేను సీన్స్లోకి వెళ్తున్నాను. మళ్ళీ సీన్స్లోకి వెళ్ళి నా దీంట్లో సేమ్ కనపడుతుంది చూసారా గ్రీన్లో. మీకు ఎంత అయితే పెద్దది కావాలో అంత పెద్దది చేసుకోవచ్చు బ్రో. ఎంత తక్కువ కావాలంటే అంత తక్కువ చేసుకోవచ్చు మామ. ఓకే, నాకు ఇలా పర్ఫెక్ట్గా ఉందనుకుంటున్నా. మీకు మామూలు వెర్టికల్ లైవ్ స్ట్రీమ్ అయితే సేమ్ బ్రో. సోషల్ కౌంట్ ఇదిగోండి మమ్మ. సోషల్ కౌంట్ పైన పెట్టాను ఇదిగోండి 725 అని ఇక్కడ ఉంది చూసారా. ఇక్కడ సోషల్ కౌంట్, ఇక్కడ వ్యూవర్ కౌంట్, ఇక్కడ అలర్ట్ బాక్స్ బ్రో. సింపుల్ మమ్మ. వెర్టికల్ స్ట్రీమ్ అయితే ఇలా చేయాలి మమ్మ. ల్యాండ్స్కేప్ అయితే మట్టుకి ఇది బ్రో. సింపుల్ బ్రో ఎవరికన్నా.
ఇప్పుడు సేవ్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు లైవ్ ఎలా చేయాలనేది ఒకసారి మాట్లాడుకుందాం బ్రో. మీకు ప్రొఫెషనల్ లైవ్ స్ట్రీమింగ్ కావాలంటే మట్టికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయాలి బ్రో. వైటీ స్టూడియో క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళిన తర్వాత ప్లస్ కొట్టండి, వైటీ స్టూడియో అని సెర్చ్ చేయండి బ్రో. ఇప్పుడు నా ఛానల్కి వెళ్ళాను. ఇక్కడ ఒక్క నిమిషం మీకు వైటీ స్టూడియో డైరెక్ట్గా అని చూపిస్తా. వైటీ స్టూడియో అని సెర్చ్ చేయండి బ్రో. వైటీ స్టూడియో నొక్కి పట్టుకున్నారంటే ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ గ్రూప్ వస్తుంది. ఇలా గ్రూప్లోకి చేంజ్ అవ్వండి మమ్మ. లేదంటే ట్యాబ్ మారుతుంది. ఆ ట్యాబ్ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది బ్రో. మీకు క్లియర్గా చూపిస్తా. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది మమ్మ. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మీకు కనపడట్లేదు, ఇలానే చూపిస్తా. జూమ్ చేసి చూపిస్తున్నా ఒక్క నిమిషం. ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంటుంది బ్రో. ఓకేనా, అప్లోడ్ డిఫాల్ట్స్లో మీరు ఫ్రీ ఫైర్ ఇలా టైటిల్ ఇచ్చుకోండి, మీ డిస్క్రిప్షన్ ఇచ్చుకోండి, ఇంకా పబ్లిక్గా పెట్టాలి, ట్యాగ్స్ ఇచ్చుకోండి. ఇంకా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మిగిలినవి బ్రో. లైసెన్స్ గేమింగ్ కాబట్టి నేను గేమింగ్ సంబంధించి సేవ్ చేశాను బ్రో. ఓకేనా, సేవ్ చేశాను. ఇలా సేవ్ చేసేయండి బ్రో. ఒక్కొక్కటి ఇచ్చేసుకోండి, టైటిల్ ట్యాగ్స్ సేవ్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే బ్రో, మీరు లైవ్ స్టార్ట్ చేసుకునే ముందు దీని నుండే ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ కొట్టేసి ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ గో లైవ్ అని ఉంది కదా, గో లైవ్ని పట్టుకొని ఓపెన్ న్యూ ట్యాబ్ గ్రూప్ ఓపెన్ చేయండి బ్రో. ఇలా ఓపెన్ అయిపోద్ది అమ్మ. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా దీంట్లో ఓపెన్ అయింది. దీంట్లో ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారు మీరు స్ట్రీమ్ ల్యాబ్స్కి వెళ్ళండి. ఇక్కడ నీకు టైటిల్ డిస్క్రిప్షన్ ఇవన్నీ పడాలి. ఇక్కడే మీకు చూపిస్తుంది కస్టమైజేషన్ అంతా. మీరు లేటెన్సీ లేకుండా చేయాలంటే మట్టుకి అల్ట్రా లో లేటెన్సీ పెట్టుకోండి. నార్మల్ అయితే ఇక్కడ మీరు ఏమైనా థంబ్నెయిల్ అప్లోడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఎడిట్ కొట్టేసి ఇక్కడే మళ్ళీ ఏమైనా చిన్న చేంజెస్ ఉంటే టైటిల్, డిస్క్రిప్షను, ట్యాగ్స్, ఇంకో గేమింగ్ థంబ్నెయిల్ పెట్టేసుకున్నాను. ప్లేలిస్ట్లో యాడ్ చేయాలి కాబట్టి ప్లేలిస్ట్ యాడ్ చేసుకున్నాను. డన్. ఇంకా నెక్స్ట్ ఇంకేమీ ఆల్రెడీ కంటెంట్ కాదు, ఏం అవసరంలా. చాట్ ఒకటే న్యూయెస్ట్ పెట్టుకుంటున్నాను. కామెంట్స్ నేను మోడరేషన్ అవసరంలా. మీరు సబ్స్క్రైబర్ మోడ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నుండి సబ్స్క్రైబర్ మోడ్ పెట్టేసుకోవచ్చు. లైవ్ రియాక్షన్స్ కావాలంటే పక్కన హార్ట్ సింబల్ అవి ఉంటాయి. స్లో మోడ్ కావాలంటే ఇక్కడ నుండి పెట్టుకోవచ్చు. నేను అది ఒక్కటి మార్చి సేవ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ నుండి మీరు స్ట్రీమ్ ల్యాబ్స్కి వెళ్ళండి బ్రో. ఇక్కడ నుండి స్ట్రీమ్ ల్యాబ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ గో లైవ్ అని క్లిక్ చేయండి మమ్మ. గో లైవ్ అని క్లిక్ చేసి యూట్యూబ్ అని కొట్టేసి యూట్యూబ్ నుండి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత అప్కమింగ్ ఈవెంట్కి వెళ్ళండి. అప్కమింగ్ ఈవెంట్ ఇక్కడ ఇదిగో చూసారా, సేమ్ ఇప్పుడు క్రియేట్ చేసింది 238 క్రియేట్ చేసింది కనబడుతుంది. ఇక్కడ నెక్స్ట్ కొట్టేశారంటే మటుకి మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తుంది ఏమేమి పెట్టుకోవాలో. నేను ప్రస్తుతానికి అన్లిస్టెడ్లో పెట్టి స్ట్రీమ్ స్టార్ట్ చేస్తున్నాను. మైక్ పర్మిషన్ అడుగుతుంది. మీరు ఏమి డిఫాల్ట్గా ఉంచేయండి మమ్మ. స్ట్రీమ్ ల్యాబ్ సెట్టింగ్స్ ఏం గల్లే ఇచ్చేద్దరు, మీకు ఉన్నది సరిపోద్ది మమ్మ. మీకు ఇంకా హైయెస్ట్ క్వాలిటీ కావాలంటే మటుకు స్ట్రీమ్ ల్యాబ్స్ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు మమ్మ. ఇక్కడ లైవ్ ప్లే అయిపోతుంది బ్రో. ఒకసారి చూపిస్తా. క్రోమ్లోకి వెళ్దాం. ఛార్జింగ్ ఇదిగో బ్రో లైవ్. ఇక్కడ నుండి మీరు అనాలిసిస్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు మమ్మ, ఇలా క్రోమ్లో ఉంటే. ఓకేనా, పర్ఫెక్ట్గా లైవ్ స్ట్రీమ్ రన్ అవుతుంది బ్రో. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అదే చూపిస్తుంది మమ్మ. స్ట్రీమ్ ల్యాబ్స్కి వచ్చేసాను. మీరు స్ట్రీమ్ ల్యాబ్స్లో ఏం సెట్టింగ్స్ చేంజ్ చేయదు బ్రో, అలర్ట్స్ అవన్నీ వస్తాయి బ్రో. ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే ఒక మంచి పర్ఫెక్ట్గా పీసీ కొన్నాక మొబైల్ టు పీసీ ఎలా చేయాలని చెప్పి చూపిస్తాను మమ్మ. ఇక్కడ వీడియో సెట్టింగ్స్, ఆడియో సెట్టింగ్స్ ఏముంటాయి బ్రో, ఏం కలియద్దు. ఆడియో సెట్టింగ్స్ కలిగించుకుంటే ఇంటర్నల్ సౌండ్స్ ఒకటే తగ్గించుకోండి మమ్మ. గేమ్ సౌండ్స్ ఎక్కువ వస్తాయి అంటారు. వీడియో సెట్టింగ్స్ 1080pలో చేయాలంటే 1080p పెట్టుకోండి బ్రో. మీది ఇంకా వైఫై ఆటోమేటిక్ 60 FPS పెట్టుకొని బిట్ రేట్ వచ్చరికి ఇది 7000 పెట్టుకుంటే బాగా వస్తుందని నాకు తెలుసు బ్రో. ఇంకా బాగుందంటే మటుకు మీకు ఒక 200 MBPS 300 MBPS అయితే ఇంకా బాగా పెట్టుకోండి మమ్మ. నేను 3870 పెట్టుకొని చేస్తున్నాను బ్రో. ఓకేనా, ఇంతే మమ్మ ఇవాళ లైవ్ స్ట్రీమ్. సబ్స్క్రైబర్ కౌంటు, లైవ్ కౌంటు ఇవన్నీ యాడ్ చేయొచ్చు బ్రో. ఇంక సింపుల్ మమ్మ. లైవ్ రన్ అవుతుంది, ఇంకా నేను ఎండ్ చేస్తున్నాను. వెర్టికల్గా స్టార్ట్ చేస్తే వెర్టికల్గా లైవ్ వెళ్తుంది బ్రో. మీకు అది షార్ట్స్లో కూడా చూపిస్తుంది, లేదంటే ల్యాండ్స్కేప్లో చేస్తే ల్యాండ్స్కేప్లో చూపిస్తుంది మమ్మ. ఓకేనా, ఇంకేమన్నా డౌట్లు ఉంటే మటుకి కామెంట్ చేయండి బ్రో. మీకు వీడియో నచ్చితే మటుకి లైక్ చేసుకోండి మమ్మ, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద స్ట్రీమర్స్ బ్రో. అందరికీ థ్యాంక్ యూ మమ్మ. కొంచెం ఫాస్ట్గా చెప్పానని ఏమనుకోవద్దు బ్రో, ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఓకేనా, బాయ్ గైస్ అందరికీ. బాయ్ బ్రో.